శ్రీ మహాగణపతి నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. జాజిలి. మనం ఏ కొంచెమో పరోపకార పనులు చేస్తున్నప్పుడు మన త్యాగం గురించి, మన నిస్వార్థత్వం గురించి మనకు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. అక్కడితో ఆగక మనలాగా పరోపకారం చేయని వారు చేసేటువంటి పూజలను, వ్రతాలను హేళన చేయబుద్ధి కలుగుతూ ఉంటుంది. ఇలాంటి వారి కోసమే జాజిలి ముని కథ చెప్పాడు వేదవ్యాస మహాముని. పూర్వం జాజిలి అనేటువంటి మహాముని తపస్సు చేసుకుంటూ ఉండగా కొన్ని పక్షులు ఆయన తలపై గూడు కట్టుకొని కాపురం పెట్టాయి. ఆయనకు ఒళ్ళు తెలిసేసరికి ఆ పక్షులు గుడ్లు కొత్తగా పగిలి పిల్ల పక్షులు అటు ఇటు కదులుతూ ఉన్నాయి. ఇలాంటి దశలో తను తటాను నడిస్తే ఆ పిల్ల పక్షులకు చాలా ఇబ్బంది కలుగుతుందని గ్రహించి ఆ మహాముని అపార కరుణతో తనకు సమాధి స్థితి లేకపోయినా అలాగే కదలకోకుండా ఉండిపోయాడు. కొంతకాలం నడిచేసరికి ఆ మునికి తనలో తనకే ఆనందం కలిగింది. ఆహా, సమాధి స్థితి లేకపోయినా పరోపకారం కోసం ఇంత నిశ్చలంగా ఉన్నానంటే ఇక నాకు తపస్సిద్ధి కలిగినట్లే అని ఆయనకు అనిపించింది. నెత్తి మీద ఉన్న పిల్ల పక్షులు కూడా వాటి భాషలో ఈ ముని చాలా గొప్ప స్థాయి గలవాడని పొగుడుతూ ఉన్నాయట. అవే పక్షి భాష తెలిసిన ముని ఆ మాటలు విని సంతోషించసాగాడు. కాని ఇంతలో ఆకాశవాణి మాత్రం ఏమాత్రమూ జంకు లేకోకుండా ఈ ముని కన్నా కాశీలోని తులాధరుడనే కోమటి చాలా గొప్పవాడని బిగ్గరగా పలికింది. ఆకాశంలోంచి వచ్చిన ఆ ధ్వనిని విని ఆ ముని చాలా సిగ్గుపడ్డాడు. జాజిలి ముని మనస్సులో పెద్ద కల్లోలం బయలుదేరింది. వ్యాపారం చేసుకునే వైశ్యుడు తనకంటే గొప్పవాడు ఎలా ఆవగలుగుతాడు? తన దోషమేమిటి? ఇలా ఆలోచించుకొని ఏమీ తెలియక సరే కాశీ వెళ్లి తులాధరుడిని అడిగితే సరిపోలా అని కాశీకి బయలుదేరాడు. తులాధరుడు చెప్పాడు, మునీంద్ర, నాకు నీలాగా ఏ తపస్సమాధులు తెలియవు నాకు. కాని నాకు తృప్తి ఉంది. నాకు బంగారము మడ్డి రెండూ సమానమే. అయినా వంశధర్మంగా నేను వ్యాపారం చేస్తున్నాను. నేనేది కోరను, నేను ఏది వద్దనను. ఇదే నిజమైనటువంటి నిశ్చలత్వం. కావాలంటే నీ నెత్తి మీద పక్షుల్ని అడుగు అన్నాడు. ముని ఆశ్చర్యపోయి ఆ పక్షుల్ని అడిగాడు. ఇవి ఇలా చెప్పాయి, ముని, మేము ధర్మదేవత దూతలం. నీ మేలు కోసమే నీ నెత్తిన కాపురం పెట్టాను. నువ్వు కదలకుండా ఉండటం వల్ల నీకు నువ్వే ఉపకారం చేసుకున్నావు, మాకు కాదు. నీకోసం నీవు త్యాగం చేసుకుని ఇతరులకు ఏదో ఉపకారం చేశానని చెప్పేసి గర్వపడుతూ ఉన్నావు. ఈ వైశ్యుడిని చూడు, తాను వ్యాపారం చేస్తూ కూడా తనకు ఏ లాభమూ కోరుకోకుండా ఉన్నాడు. నీది గర్వం, ఇతనిది నిష్కామ కర్మ. ఈ రెండిట్లో ఏది గొప్పదో నువ్వే చెప్పు చూస్తాం అన్నాడు. ఇది విని జాజిలి ముని తన తప్పు తిద్దుకున్నాడు. మీరు కూడా తులాధరుల్లాగా మీ విధి మీరు నిర్వహిస్తూనే దాని వల్ల గర్వాన్ని పొందుకోకుండా ఉండాలి. ప్రతిఫలాన్ని కోరుకోకుండా మంచి పనులు చేయటం నేర్చుకోవాలని ఈ కథ మనకు బోధిస్తుంది. ఆలయాలకు ఎంతో మంది భక్తులు వెళ్తారు. కొంచెం ధనికులు మంచి మంచి ఆభరణాలు స్వామికి సమర్పణ చేస్తారు. అమ్మవారికి కవచాన్ని చేస్తారు, గణపతికి కవచాన్ని చేస్తారు, బంగారు కవచాన్ని చేయిస్తారు. చాలా మంచిది. కానీ ఇంకో పర్యం వచ్చే లోపల వచ్చి అక్కడ ఉండే మేనేజర్ని కానీ అర్చకుని కానీ
చాలా కోప్పడతారు. ఎందుకంటే నేను ఇంత పెద్ద కవచం చేసి ఇచ్చాను, నా పేరు మీరు బోర్డులో పెట్టలేదంట. చాలా పేచీ పెడతారు. ఇక ముందు నేను ఏ సేవను చేయను, నన్ను మీరు గుర్తించలేదు, అసలు నన్ను గురించి మీరు ఎక్కడ మాట్లాడటం లేదు, మీరు కవచం చేశాడని చెప్పేసి మైకులో నన్ను పొగడలేదు అని ఈ విధంగా ఆశపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది దానమాది, అది సేవన? ఆ విధంగా అపేక్ష పడకూడదు కదా. ఒకవేళ మేనేజ్మెంటే వాళ్లే అకస్మాత్తు వద్దన్నా కూడా ప్రకటన చేసినారనుకోండి, ఎందుకు చేస్తున్నారంటే అది చూసి ఇంకొకటికి కూడా తాను కూడా అటువంటి సేవా భాగ్యాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలని కదా. అందుకని సేవ చేసేటప్పుడు నిస్వార్థంగా తన పేరు చెప్పనేకూడదు ఎక్కడా అనేవాళ్ళు ఉన్నారు. అన్ని గర్వాన్ని పొందుకోకుండా ఉండాలని, ప్రతిఫలాన్ని కోరుకోకుండా మంచి పనులు చేయటం నేర్చుకోవాలని ఈ కథ మనకు బోధిస్తుంది కదా. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామా, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే